అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టగానే ఆ గాలిలో ఒక తెలియని దివ్య శక్తి, ఒక అలౌకిక ప్రశాంతత మనల్ని ఆవహిస్తుంది. అసలు ఆ పర్వతాన్ని చూడగానే మనసులో కలిగే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక అగ్నిస్తంభంలా వెలసి భక్తుల కోసం కొండగా మారిన అద్భుత ప్రదేశమిది. శివనామస్మరణతో మార్మోగిపోయే ఈ క్షేత్రంలో ప్రతి భక్తులు తన జీవితంలో ఒక్కసారైనా ఆ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసి ఆ అగ్నిలింగ స్వరూపాన్ని దర్శించుకోవాలని కోరుకుంటాడు. అయితే ఈ ప్రదక్షిణ మార్గంలో అందరినీ విశేషంగా ఆకర్షించే విషయం మరొకటి ఉంది. అదే మోక్షమార్గం. అయితే అసలు ఈ మోక్షమార్గం అంటే ఏంటి? అందులో నుండి వెళితే నిజంగానే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయా? దాని వెనుక ఉన్న అసలు నిజాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీలో ఎంతమంది ఈ మోక్ష మార్గం నుండి వెళ్లేరో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. అరుణాచలగిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక నడక కాదు, అది ఒక గొప్ప యజ్ఞం, ఒక పవిత్రమైన తపస్సు అని మన పెద్దలు చెప్తుంటారు. సుమారు 14 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో భక్తులు ఎంతో నిష్ఠతో చెప్పులు లేకుండా నడుస్తూ నిరంతరం ఆ శివనామాన్ని స్మరిస్తూ ఉంటారు. ఈ మార్గం పొడవునా 8 దిక్కులలో 8 లింగాలు కొలువయున్నాయి. అవి వరుసగా ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం. ఈ 8 లింగాలను దర్శించుకుంటూ చేసే ప్రదక్షిణ వల్ల మన పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే సరిగ్గా 7వదైన కుబేరలింగాన్ని దాటిన తర్వాత ప్రధాన రహదారి పక్కనే ఒక చిన్న ఇరహెనిమికేరుకైన సందులాంటి నిర్మాణం కనిపిస్తుంది. అదే మోక్ష మార్గం. ఈ సందు ఎంత ఇరుకుగా ఉంటుందంటే ఒక మనిషి అతి కష్టం మీద మాత్రమే దాని గుండా బయటికి రాగలడు. అక్కడ భక్తుల ఉత్సాహాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు ఎంతో కష్టపడుతూ ఆ సందులో నుంచి దూరి బయటికి వస్తుంటారు. ఎందుకంటే ఆ ఇరుకైన దారిగుండా వెళితే గత జన్మల పాపాలన్నీ నశించిపోతాయని, తిరిగి జన్మ అనేది లేని మోక్షస్థితి లభిస్తుందని అక్కడ నమ్మకం బలంగా పాతుకుపోయింది. అందుకే దీనికి మోక్ష మార్గం అనే పేరు వచ్చింది. ముఖ్యంగా యూట్యూబ్ మరియు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ప్రదేశం గురించి విపరీతమైన ప్రచారం జరిగింది. దీనిపై వచ్చిన వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడంతో ఇప్పుడు ఈ మోక్ష మార్గాన్ని చూడటానికి వచ్చే భక్తుల సంఖ్య ప్రధాన ఆలయానికి వెళ్లేవారి కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక పౌర్ణమి వంటి విశేష దినాల్లో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఆ చిన్న సందుగుండా వెళ్లడానికి భక్తులు కిలోమీటర్ మేర క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటారు. జనాలను నియంత్రించడానికి పోలీసులు కూడా అక్కడ కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మీరెప్పుడైనా ఆలోచించారా, కేవలం ఒక ఇరుకైన సందుగుండా వెళితే నిజంగానే మోక్షం లభిస్తుందా? ఈ నమ్మకం వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటి? లేదా దీనికి ఏవైనా చారిత్రక ఆధారాలున్నాయా? ఏదైనా ఒక నమ్మకాన్ని మనం గుడ్డిగా అనుసరించడం కంటే దాన్ని పురాణాల పరంగా, జ్ఞానుల మాటల పరంగా మరియు తార్కికంగా ఆలోచించి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం పురాణాల విషయానికి వద్దాం. అరుణాచల క్షేత్రం గురించి స్కంద పురాణం ఎంతో గొప్పగా వివరిస్తుంది. బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య తలెత్తిన గొప్పతనం, వివాదాన్ని పరిష్కరించడానికి పరమశివుడు అంతులేని అగ్నిస్తంభంలా వెలిశాడమి, అదే ఈ అరుణాచల పర్వతమని మనకు తెలుసు. పురాణాల ప్రకారం ఈ అరుణాచల పర్వతాన్ని స్మరించినా, దర్శించినా లేదా దాని చుట్టూ ప్రదక్షిణ చేసినా మోక్షం లభిస్తుంది. అంటే ఆ 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం మొత్తం పవిత్రమైనదే, మోక్షదాయకమైనదే. కానీ ప్రత్యేకంగా కుబేరలింగం దగ్గర ఉన్న ఆ సందును మాత్రమే మోక్ష మార్గమని పిలవాలని, లేదా దాని గుండా వెళ్తేనే ఫలితం ఉంటుందని ఏ పురాణ గ్రంథంలోనూ అధికారికంగా చెప్పబడలేదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అరుణాచల క్షేత్రంతో విడదీయరాని సంబంధం ఉన్న గొప్ప ఆత్మజ్ఞాని భగవాన్ రమణ మహర్షి. ఆయన తన 16వ ఏటనే అరుణాచలానికి వచ్చి తన చివరి శ్వాస వరకు ఇక్కడే ఉండి అందరికీ జ్ఞానబోధ చేశారు. రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పర్వతాన్ని ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా, ఒక గొప్ప గురువుగా భావించారు. మరి అంతటి జ్ఞాని తన జీవితకాలంలో ఎక్కడైనా ఈ మోక్ష మార్గం గురించి ప్రస్తావించారా అంటే లేదు అని చెప్పాలి.
రమణ మహర్షి బోధనల ప్రకారం మోక్షం అనేది బయట ఎక్కడో ఉన్న ఒక గుహలోనో లేదా ఒక సందులోనో దొరికేది కాదు. అది మన లోపలే ఉంది. నేను ఎవరు అనే ఆత్మవిచారణ ద్వారా మన అజ్ఞానాన్ని తొలగించుకుని మన నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన మోక్షం. అయితే ఇంతమంది భక్తులు ఆ మార్గం ద్వారా వెళ్ళినప్పుడు ఎంతో ప్రశాంతతను అనుభవిస్తున్నాం అని చెప్తుంటారు కదా. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మనం కొంచెం శాస్త్రీయంగా ఆలోచించాలి. 14 కిలోమీటర్ల మేర నడిచిన భక్తులు ఆ సందు దగ్గరకు వచ్చేసరికి కొంత శారీరక అలసటతో ఉంటారు. ఆ ఇరుకైన దారిలో శరీరాన్ని వంచి రకరకాలుగా కదులుతూ బయటకు వచ్చేటప్పుడు మన శరీరంలోని కండరాలు మరియు వెన్నుపూసపై ఒక రకమైన ఒత్తిడి కలిగి అది శరీరానికి ఉపశమనాన్నిస్తుంది. 14 కిలోమీటర్ల నడక తర్వాత ఈ కొత్త రకమైన శారీరక కదలిక వల్ల కలిగే ఆ ఉపశమనాన్ని చాలామంది ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తుంటారు. అంతేకాకుండా లక్షలాది మంది భక్తులు ఒకే రకమైన నమ్మకంతో అక్కడికి వచ్చినప్పుడు ఆ సామూహిక శక్తి వల్ల అక్కడ ఒక పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటుంది. పౌర్ణమి వంటి రోజుల్లో కేవలం ఆ సందుగుండా వెళ్లడం కోసమే గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఆ సమయాన్ని శివనామ స్మరణకో, ధ్యానానికో లేదా ఆ 8 లింగాల దర్శనానికో కేటాయిస్తే అది మనకు మరింత ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఇస్తుంది. అద్వైత వేదాంతం ప్రకారం మోక్షం అనేది మనం కొత్తగా సంపాదించేది కాదు. అది మన సహజ స్థితి. మనలో ఉన్న అజ్ఞానపు పొరలను తొలగించుకోవడమే మోక్షం. ఇది ఏ ఒక్క ప్రదేశానికో పరిమితమై ఉండేది కాదు. చివరగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మోక్ష మార్గం అనే నిర్మాణం కేవలం ఒక సామాన్యమైన నిర్మాణం మాత్రమే. దాని ద్వారా వెళ్లడం వల్ల మనకు కలిగే ఆ మానసిక తృప్తి లేదా విశ్వాసాన్ని మనం గౌరవించవచ్చు. కానీ కేవలం దాని ద్వారా వెళ్తేనే మోక్షం వస్తుందనేది ఒక అపోహ మాత్రమే. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగులోనూ భక్తి ఉంటే ఆ 14 కిలోమీటర్ల మార్గం మొత్తము మోక్ష మార్గమే అవుతుంది. కేవలం ఒక సందుగుండా దూరితే పాపాలు పోతాయనుకోవడం కంటే మన మనసును నిర్మలంగా ఉంచుకుని ఆ శివారాధనలో మునిగిపోవడమే నిజమైన భక్తి.